నా 12 years నాకు ఊహ తెలిసిన కానీ ఇప్పటి వరకు నేను గిరి ప్రదక్షిణకి అయితే రాలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి రావడం. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్, ఈ స్మైల్ అన్ని చూడండి. కాపుగుంట నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం మనకు అవసరమా? ఇక్కడ అరవింద్ బ్రో వాళ్ళకి ఫస్ట్ టైమా? మా వాడు 4th అంట. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ గాయ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం. చూద్దాం మరి ఎక్స్పీరియన్స్. మంచి జోష్గా చెప్పు. తగ్గేదేలే బాగా చెప్పండి. తగ్గేదేలే. ఇంకోసారి బ్యాలెన్సింగ్ అల్ట్రా ప్రో. కొట్టు కట్టి కొట్టు. ఇదేం కర్మరా దేవుడా. కొట్టు అది అది కొట్టు. చిటికలే దండం పెట్టుకో. దండం పెట్టుకో. అది ఎలా ఉంటుంది? క్లైమేట్ అయితే బాగుంది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. అవడం ఏంటి, దూకేసాం కదా ఒకసారి. దూకిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేదే లేదు అసలు. అది ఏదైనా కంప్లీట్ చేసుకుంటారని బిట్టు అనియా సూపర్ రా. థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థ్యాంక్ యూ అనియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనియా. 2 hours later. ఇప్పుడు టైం 7 అవుతుంది. హ్యాపీ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కలిసాం. ఇద్దరు వదిళ్ళు నడుస్తున్నారు. 8:40 అవుతుంది. మా అమ్మ కలిసింది. తగ్గేదిలే అసలు. నువ్వు నొప్పి హ్యాపీ. అయితే ఇప్పుడు ఇదే మళ్ళీ మనం తర్వాత చూద్దాం. A few moments later. ఎన్నడెరుగని నొప్పి, ఎందులకి నొప్పి, నాకెందుకు వచ్చిందయ్యా, ఈ జన్మ నాకెందుకు ఇస్తివయ్యా. 2 hours later. బీచ్కి అయితే వచ్చేసాం. ఏమా హ్యాపీ? తగ్గేదిలే. ఏది నిజం చెప్పు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూర్చోలేదు అక్కడ. ఇప్పుడే జస్ట్ నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. అసలు హ్యాట్స్ ఆఫ్. A few moments later. సో అయితే టైం 12:30 అయితే అయ్యింది. తగ్గేదిలే. మనస్ఫూర్తిగా రావాలి అది. ఇంకోసారి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. 2 hours later. డిప్రెషన్. నీ ఎందుకు పుట్టాననేది నాకు పెద్ద డౌట్. అసలు ఏంటి వాళ్ళు పుట్టడం ఎందుకు, బాధలెందుకు, సుఖాలెందుకు, మందెందుకు,
ఇవన్నీ ఎందుకు? ఏమీ లేకపోతే బెస్ట్ కదా. అసలు అసలు జన్మే లేకపోతే ఇంకా బెటర్ కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. A few moments later. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. ఫైనల్ గా దగ్గరకు వస్తాం. హ్యాపీ. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు.